చిత్తూరు జిల్లా పుంగనూరు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర మత్స్య సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగమ్మ మా కుల దైవమని, చేపలు మా జీవనాధారమని, వాటి మీద మేమందరం ఆధారపడి బతుకుతున్నామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల క్రితం మత్స్యకారుల అభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మహిళా మత్స్య శాఖ ఆధ్వర్యంలో మహిళల పొదుపు గ్రూపులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో తమకు ప్రభుత్వం ద్వారా ఆదరణ పథకాలు అందుబాటులో ఉండేవని, కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదరణ పథకాలు గాని, ఉపాధి పథకాలు కానీ, జీవనోపాధికి చెరువుల్లో సొసైటీ తరపున చేప పిల్లలు కానీ కరువైపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే గత ప్రభుత్వంలో చేసినటువంటి జీవో నెంబర్ 270ని రద్దు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి మత్స్యకారుల సంఘం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. मैं देखो ना इनको हफ्ते का गाड़ी दिया नहीं मैं कुछ तो देखता सारा भी खागा मैं पानी में खड़वा 50 మంది ప్రజానీకానికి పుంగనూరు ప్రజానీకానికి అందరికీ పుంగనూరు నియోజకవర్గం బెస్త సంక్షేమ సంఘం గంగపుత్రుల యొక్క నమస్కారాలు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమంటే గత 10వ నెలలో 10వ తారీఖు నాడు జూలైలో జరిగినటువంటి మత్స్య దినోత్సవానికి ధన్యవాదాలు తెలిపే విషయమై మాకు సహకరించిన విలేకరులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపే దానికి తీర్మానం చేయడం జరిగింది. గంగమ్మ మా కులదైవము, చేపలు మా జీవనాధారము, దానిపైనే అనేక కుటుంబాలు బతుకుతూ ఉన్నాయని చెప్పి ఈ పుంగనూరు నియోజకవర్గంలో 20 సంవత్సరాల క్రితము వెంకటేశ్వర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా మత్స్య సహకార సంఘాలు, మహిళా గ్రూపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆదరణ పథకాలు మాకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆదరణ పథకాలు కానీ, మాకు ఉపాధి కానీ, మాకు చేప పిల్లలు కానీ అన్నీ కరువైపోయినాయి. దానివల్ల గత ప్రభుత్వంలో చేసినటువంటి జీవో నెంబర్ 217ని ఈ ప్రభుత్వం వారు రద్దు చేసిన దానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటేశ్వర మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన 4 చెరువుల్లో మేము నాణ్యమైన చేప పిల్లలు కలకత్తా నుండి తీసుకొని వచ్చి కట్ల, రోహు, బంగారు తీగ మరియు సీసీలు ఇక్కడ వదలడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 50 మంది పుంగనూరులో ఉండే ప్రజానీకానికి, అధికారులకు, మత్స్యశాఖ ఉన్నతాధికారులకు, మత్స్యశాఖ కమిషనర్ వారికి, ముఖ్యంగా మన మత్స్యశాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ విధంగా మనం తెలియజేస్తూ ఉన్నాము. పుంగనూరులో ఉన్నటువంటి పుంగమ్మ చెరువులో సుందరీకరణ పేరుతో ఇక్కడ చెరువును సుమారుగా 30 హెక్టార్లను ధ్వంసం చేసినారు. ఆ చెరువులో ఉన్నటువంటి బోటింగ్ పెడతాము, అక్కడ వాకింగ్ ట్రాక్ పెడతామని చెప్పి మత్స్యకారులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంట్రాక్టర్లు ఒక కట్టబెట్టడం జరిగింది. అందువల్ల పుంగనూరులో ఉన్నటువంటి మేము మత్స్యకారులంతా కలిసి అందులో మాకు ఉత్పత్తి అయ్యే మత్స్య ఉత్పత్తిని కోల్పోయినాం. దాన్ని కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ బోటింగు మరియు వాకింగ్ ట్రాకు అక్కడ సుందరీకరణ పనులంతా కలిసి మా ఉమెన్ సొసైటీకు
మా మత్స్యకారులకు ఇస్తే ఆ బోటింగ్లో మా యువతకు ఉపాధి కల్పించినట్లుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పుంగనూరులో మేము వదిలినటువంటి ఈ నాణ్యమైన చేప పిల్లలందరికీ కూడా ప్రజలకందరికీ చేప మాంస ప్రియులకందరికీ అందించేదానికి మేమంతా సుముఖంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము నాణ్యమైన చేప పిల్లను మాంస ప్రియులకు అందించేదానికే ఫిష్ ఆంధ్ర అట్లని చెప్పి 2-3 స్టాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మా కమిటీ మెంబర్లంతా మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి మీరు అక్రమంగా చేపలు పట్టేది నిషేధిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు ఎవరైనా సరే అక్రమంగా చేపలు పట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మత్స్యశాఖ ఉన్నతాధికారులు మత్స్యశాఖ వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము వదిలిన చేప పిల్ల యొక్క సీడు విత్తనాలు చాలా నాణ్యమైనవి. అందువలన ప్రజలంతా కలిసి మాకు సహకరించి మీరు మాంసప్రియులంతా కలిసి మాకందరికీ కలిసి నాణ్యమైన రేట్లకు మీకు అందుబాటులో ఉండే రేటుకి మా షాపులో మీకు దొరుకుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇతరులు ఎవరైనా సరే మీరు అక్రమంగా చేపలు పట్టడం అయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసుల్లో గురి కాకూడదని చెప్పి ఈ సందర్భంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసుకుంటూ రేపు ఈ నెల 31వ తారీఖు నాడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తుంది. నూతన సభ్యులను కూడా మేము చేర్చుకోవాలని చెప్పి అనుకున్నాము. మాకు కొంతమంది మా సొసైటీలో మెంబర్లు దివంగతులు కావడం జరిగింది. ఆ వారసత్వమే కానీ నాణ్యమైన చేప పిల్లను ఉత్పత్తి చేసేదానికి వాళ్ళు కూడా నైపుణ్యత పరీక్షలు ఏర్పాటు చేసేదానికి మీరందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి 31వ తారీఖున ఏర్పాటు చేసే సర్వసభ్య సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.